అని వారు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఉండిద్ది, అకస్మాత్తుగా ఒక దూత వచ్చి వారితో మాట్లాడిద్ది. ఏమనంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గాడ్ ఈజ్ రైజ్డ్ అప్. ఇక్కడ ఒక్క వచ్చిన మళ్ళీ ఎవరైనా 2వ వచనం నుంచి చదువుతారా? 2 నుంచి 5 వరకు ఒకరు బిగ్గరగా చదవండి. 2 నుంచి 5 వరకు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, చదవాలి కమా. చాలు చాలు చాలు. ఇక్కడ నేను చెప్పిన వృత్తాంతం మొత్తం ఈ యొక్క అధ్యాయంలో ఉండిద్ది. యేసు ప్రభువుని వెతకటానికి, యేసు ప్రభు యొక్క శరీరంలో సుగంధ ద్రవ్యాలను పోయటానికి వచ్చిన నిద్రస్థిరులతో ప్రభు దూత చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అయితే ప్రియులారా, నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభు మన కొరకు మరణిస్తే సరిపోద్దు కదూ, ఆయన తిరిగి లేవాల్సిన అవసరం ఏముంది? ఆయన తిరిగి లేవాల్సిన పనే ఉంది? చాలామంది మరణిస్తే సరిపోదు గురు, ఐ గేవ్ మై లైఫ్. యేసు ప్రభు మరణిస్తే సరిపోయేది, కానీ ఆయన మరణించటం మాత్రమే కాదు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే తిరిగి లేచుట. ఆమేన్. తిరిగి లేచుట. దేవుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్న మనలను తిరిగి లేపటానికి సమర్థుడు. హల్లెలూయా. అయితే ఈ తిరిగి లేగటానికి ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ రైజ్ అప్. మనం ఈ తిరిగి లేవటానికి, యేసు ప్రభు తిరిగి లేచాడు కదా మరణం నుండి, మరి మనం కూడా మన పరిస్థితి నుండి తిరిగి లేవాలా వద్దా? చెప్పరే. మన దరిద్రత నుండి తిరిగి లేవాలా వద్దా? మన శరీర రోగం నుండి మనం తిరిగి లేవాలా వద్దా? మన అప్పుల బాధల్లోని మనం తిరిగి లేవాలా వద్దా? ఎంతమంది లేవాలని కోరుకుంటున్నారు? యేసు ప్రభు ఏ రీతిగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఇక్కడున్న నీవు నేను కూడా అదే మరణ యొక్క బలము నుండి, అదే దరిద్రపు నుండి, అదే శరీర రోగం నుండి తిరిగి లేవాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మాట్లాడబోయే అంశం పేరు తిరిగి లేచుట. మీ పక్కన చెప్పండి, తిరిగి లేవాలి. యూ హ్యావ్ టు రైజ్ అప్. తిరిగి లేవాలి నువ్వు. ఎలా అయితే యేసు ప్రభు లేచాడో, యేసు ప్రభు చనిపోయినప్పుడంతా సద్దూకైలు, పరిసయ్యులు, అక్కడున్న రాజులు, సైనికులు అనుకున్నారంట, అయిపోయిందిరా యేసు ప్రభు పని. ఎవరి పని? అయిపోయింది ఈయన పని. మొన్నటి దాకా కళ్ళు లేని కళ్ళు ఇచ్చాడు, చెవులు లేని వాళ్ళకి చెవులిచ్చాడు, మోగాళ్ళకి మాటనిచ్చాడు, చచ్చిపోయిన లాజరు లేపాడు, యాయిరు కుమార్తెను లేపాడు. ఓ ధూమ్ ధీమ్ దా మొత్తం మారు మోగిపోయింది యేసయ్య గురించి. ఇప్పుడు ఆయన గురించి శబ్దం కూడా లేదు. ఆయన ఏమైపోయాడంట? చనిపోయాడంట. అయిపోయింది యేసు ప్రభు, ఇంక యేసు ప్రభు లేడు అని అందరూ అనుకుంటున్నారు. వీళ్ళందరికంటే సంబరపడుతుంది ఎవరు అంటే అపవాది. అయిపోయిందిరా యేసు ప్రభు పని, అయిపోయిందిరా యేసు ప్రభు పని. చాలామంది విశ్వాసుల జీవితాల్లో కూడా, క్రైస్తవుల జీవితాల్లో కూడా మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, దేవునికి లోబడుతున్నా, వారి జీవితంలో చచ్చిన స్థితిగానే ఉంటాయి. వారు చాలాసేపు ప్రార్థన చేస్తారు, వారు చాలాసేపు దేవునితో మాట్లాడతారు, వారందరికంటే ముందుగా మందిరానికి వస్తారు, కానీ వారి జీవితాలు చచ్చిన స్థితిలోనే ఉంటాయి. ప్రభు ఈ పగలు మీరు చచ్చిన స్థితిలో ఉండి లేవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ రీతిగా అయితే మరణమును గెలచి తిరిగి లేచాడో, ఆ రీతిగానే మన యొక్క ప్రతి పరిస్థితి నుండి మనం తిరిగి లేవవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అపవాది అనుకుంటున్నాడు, అయిపోయింది యేసు ప్రభు. ఎప్పుడైతే ఆయన 3వ రోజున తిరిగి లేచాడో అందరూ సైలెంట్ అయిపోయారు. హల్లెలూయా. మనం కనుక వాక్యాన్ని బాగా చదివితే, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు అనే ఒక అమ్మాయి ఉండింది. అమ్మాయి
అనాథ, ఆర్ఫన్. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె ఒక గ్రామంలో ఒక ఒక చాలా భయంకరమైన దీన స్థితిలో పెరిగిన ఒక చక్కటి సుందరమైన స్త్రీ. అయితే అందరూ అనుకుంటున్నారు ఎస్తేరు జీవితం పాపం, ఎస్తేరు తల్లిదండ్రులు లేని పిల్ల, చాలా దయనీయమైన పరిస్థితి, ఆమె జీవితం ఇంతేనేమో, ఆమె బ్రతుకు ఇంతేనేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఎస్తేరు తన జీవితమును ప్రభు చేతికి అప్పగించింది. ఎప్పుడైతే ప్రభు చేతికి అప్పగించిందో, ఏ ఎస్తేరు అయితే అయ్యో పాపం అన్నారో, ఏ ఎస్తేరు అయితే అయ్యో అన్నారో, అదే ఎస్తేరు ఒకరోజు రాణి అయింది. హల్లెలూయా. అదే ఎస్తేరు ఒకరోజు సింహాసనం ఎక్కింది. అదే ఎస్తేరు వస్తుంటే వెనకాల రథాలు, ముందు రథాలు, వెనకాల సైనికులు, ముందు సైనికులు, వెనకాల గుర్రాలు, ముందు గుర్రాలు. ఒకప్పుడు ఈ ఎస్తేరు ఎవరు గుర్తించని ఒక సామాన్యమైన మహిళ. ఇది ఎలా జరిగిందయ్యా అంటే, ఆమె ఎలా తిరిగి లేచిందంటే ఒకే ఒక్క కారణం, ఆమె తన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించింది. అందుకనే ప్రభు పలికిన 7 మాటలు ఒక మాటని నాకు చాలా ఇష్టం. ఇదిగో తండ్రి, నా ఆత్మను, మొన్నే నేర్చుకున్నాం, నా ఆత్మను అప్పగించుచున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ పరిస్థితుల్లో ఉండి తిరిగి లేవాలంటే ఒకే ఒక సూత్రం, మీ పరిస్థితులన్నిటినీ ప్రభు చేతికి అప్పగించండి. నువ్వు ఎటువంటి దరిద్రతలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి రోగంలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్నా సరే, ప్రభు నీ స్థితిని మార్చి దాన్ని గణపరచువాడై ఉన్నాడు. యేసు ప్రభు తిరిగి లేటానికి ఒకే ఒక కారణం, ఆయన తన ఆత్మను ప్రభు చేతికి అప్పగించుకున్నాడు. ఆయన స్థితిని, ఆయన ఒక కష్టాలను దేవుని చేతికి అప్పగించుకున్నాడు. కనుక మన యొక్క ప్రతి పరిస్థితిలో ప్రభు చేతికి అప్పగించుకుంటే ఆయన లేపగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. మీ అందరికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో సపోజ్ అనుకోండి, మీ ఇంట్లో ఒక పాలేరు పని చేస్తున్నాడు. ఆయన చాలా పెద్ద కష్టం వచ్చింది, చాలా పెద్ద కష్టం వచ్చింది. ఆయనకి అది చాలా పెద్దది, మీకు అది చాలా చిన్నది. ఆయనకి అది చాలా పెద్దది, మీకు అది చాలా చిన్నది. ఆయన మీ దగ్గరికి వచ్చి చేతులు నమస్కారం చేసి, అయ్యా ఏ చేసినా ఇంక నువ్వే, మమ్మల్ని బ్రతికిచ్చినా నువ్వే, మమ్మల్ని చంపేసినా నువ్వే అన్నారనుకో, మీరేం చేస్తారు? వాట్ యు విల్ డూ? కమాన్ చెప్పాలి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఆయనకి అది, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆయనకి అది చాలా పెద్దది, మీకు అది చాలా చిన్నది, అసలు మీకు అది లెక్కే కాదు అనుకోండి. ఏదన్నా కానివ్వండి, కొంచెం సహాయం చేయటమైనా కానివ్వండి, లేదంటే వారి తరపున వెళ్ళి మాట్లాడటమే కానివ్వండి, ఏదైనా కానీ మీరేం చేస్తారు? ఖచ్చితంగా మీరు వెళ్ళి వారి తరపున మాట్లాడతారు. ఎందుకంటే వారు మీ ఇంట్లో పని చేస్తున్నారు కాబట్టి. అవును కదా? మీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు వారి కష్టం వస్తే పాపం మీకు కూడా కష్టం వచ్చింది. ఎందుకని? వారు చేసే పనులన్నీ మీరు చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే వెళ్తాం. అరే, మానవులమే ఎట్లా ఉంటే మన తండ్రి ఆయన ఆయన సొంత చేతులతో మనల్ని సృజించిన వాడు ఆయన. మన పరిస్థితిలో, మన దీన స్థితిలో మనం ఆయన అప్పగించుకుంటే మనకు సహాయం చేయడా? మాట్లాడరే. సహాయం చేస్తాడా చేయడా? ఆయన నీకు సహాయం చేయడానికే ఉంది, ఆయన నిన్ను లేపడానికే ఉంది. నువ్వు దేన స్థితిలో ఉండడం ఆయన చిత్తం కాదు. ఆయన ఏ రీతికి అయితే మరణము గెలిచి తిరిగి లేచాడో అదే రీతిగా నువ్వు లెగవాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి లేవటానికి మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ యొక్క ప్రతి పరిస్థితిని ప్రభు చేతికి అప్పగించండి. ప్రభు చేతికి అప్పగించండి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని చూసి, అయిపోయిందిరా వీళ్ళ జీవితం అయిపోయిందిరా, ఇంక వీళ్ళ జీవితం ఇంతరా, వీళ్ళ జీవితంలో మార్పు లేదు అనుకుంటున్నారేమో. ఎస్తేరు జీవితాన్ని అంతే అనుకున్నారు సార్. ఒక సామాన్యమైన మహిళ, ఒక సామాన్యమైన స్త్రీ. ఇంకొక మాట చెప్తాను. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఓ పరిశుద్ధాత్మ మీ ప్రజలతో మాట్లాడండి. ఒక్క మాట చెప్తాను. యోసేపు జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. ఈ రాత్రి ఆయన చెరసాల్లో పడుకున్నాడు, రేపు రాత్రి రాజమహల్లో రాజై పడుకున్నాడు. హల్లెలూయా.
ఒక్క రాత్రిలో దేవుడు యోసేపు జీవితాన్ని మార్చేశాడు సార్. ఒక్క రాత్రిలో యోసేపు ఏమో చెరసాల్లో ఉన్నాడు. మీ అందరి స్టోరీ చెప్తాను. యోసేపు చేయని తప్పుకి ఆయన కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇది ఆది కాండంలో ఉండేది వృత్తాంతం. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన చేయని తప్పుకి ఆయన జైల్లో వేసినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఖైదీల్లో ఒక ఇద్దరి కళ వచ్చింది. అయితే ఆ కళ యొక్క భావాన్ని వారికి చెప్తారు. యోసేపు ఆ యొక్క కళ యొక్క భావాన్ని ఆ ఇద్దరు యొక్క సహోదరులకి చెప్తారు. అయితే వారి జీవితంలో ఆ కళ నెరవేరింది. వాళ్ళల్లో ఒకడికి చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే రాజును కలుసుకుంటావో, రాజును కలుసుకున్నప్పుడు రాజుతో నా గురించి చెప్పు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ జైల్లో నేనేం పడుతున్నాను, శిక్ష భరాయిస్తున్నాను నీ రాజుతో చెప్పంటాడు. అయితే ఎవరైతే ఈ మేలును పొందాడో ఆ వ్యక్తి మర్చిపోయినప్పుడు 2 సంవత్సరాలు మర్చిపోతాడు సార్. 2 సంవత్సరాలు మర్చిపోతాడు. అయితే 2 సంవత్సరాలు మర్చిపోయినప్పుడు రాజుకు కూడా ఒకరోజు కళ వచ్చింది. అయితే రాజుకు కూడా కళ వచ్చినప్పుడు ఎవరు ఆ కళ యొక్క అర్థాన్ని చెప్పలేకపోతారు. అయితే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే యోసేపు కళ అర్థం చెప్పి ఆ యొక్క వ్యక్తి జీవితంలో నెరవేరిందో ఆ వ్యక్తికి యోసేపు గుర్తొస్తాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 సంవత్సరాల తర్వాత. యోసేపు అనుకున్నాడేమో, ఈ 2 సంవత్సరాల్లో అయ్యో నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేను కూడా ఈ చెరసాల్లో చనిపోతానేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో, నేను ఎప్పుడు ఆ సూర్యుని చూడలేనేమో, నేను ఎప్పుడు ఈ అందమైన ప్రకృతిని చూడలేనేమో అనుకున్నాడు 2 సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే యోసేపు తన జీవితానికి సందేహం లేకుండా ప్రభువుకు అప్పగించుకున్నాడో ఒక్క రాత్రిలో యోసేపు జీవితం మారిపోయింది. ఎవరైతే ఈ యొక్క కళ అర్థం భావాన్ని చెప్పించుకున్న ఆ వ్యక్తి పోయి రాజుతో చెప్తాడు, రాజా చెరసాల్లో ఒక ఆయన ఉన్నాడు, ఏ తప్పు చేయకుండా శిక్షణ అనుభవిస్తున్నాడు, ఆయన ప్రతి కళకు భావం చెప్పగలడు. మరి ఇంకా ఏంది, లేట్ అయింది మరి, కానీ తొందరగా పిలిపించండి ఆయన అన్నాడు రాజు. తొందరగా పిలిపించారు. అంతే, కళ అర్థం చెప్పాడు. సరే ఈ కళ ఏందో దీన్ని నువ్వే వివరించి, కానీ నీకు ఒక్క మాట చెబుతున్నా, ఈ ఐగుప్తు దేశం అంతట్లో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు హిస్టరీ కనుక మీరు చదివితే ఐగుప్తు దేశం ప్రపంచాన్ని ఏలుతుంది. ఆ కాలంలో యోసేపు జైల్లో ఉన్నాడు. ఒక్క రాత్రిలో యోసేపుని పిలిపించారు. అంతే, యోసేపు వచ్చాడు, కళ్ళ భావాన్ని చెప్పాడు. రాజు అన్నాడు, ఇదేందో నాకేం అర్థం కావట్లేదు, కానీ దీన్ని మొత్తాన్ని నువ్వే చూసుకో అయ్యా, దీన్ని మొత్తాన్ని నువ్వే అధికారిగా ఉండు. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఈ ఐగుప్తులో ఎవరైనా కాలు ఎత్తాలన్నా చెయ్యి ఎత్తాలన్నా యోసేపు పర్మిషన్ లేకుండా చెయ్యి ఎత్తినా కాలు ఎత్తినా వాళ్ళకి కాలు ఉండదో చెయ్యి ఉండదో లేపటానికి. హల్లెలూయా. దేవుడు ఏదన్నా చేయగలిగినవాడు సార్. దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. ఎంతకాలం యేసు ప్రభు లేచాడు అని చెప్పటం కాదు, యేసు ప్రభు లేవటం కాదు కావాల్సింది, నువ్వు లేవాలి ముందు. హల్లెలూయా. యేసు ప్రభు లేచాడు, ఆయన పని ఆయన చేశాడు. గాడ్ డిడ్ హిస్ వర్క్ ఈజ్ ఫుల్లీ. మరి నువ్వెప్పుడు లేచేది? ఆయన లేచినట్టు నువ్వు ఎగవాలి కోదు, నువ్వు ఆయన కుమారుడు కోదు, ఆయన స్వరక్తం చేత కొనబడిన వాడు కోదు, ఆయన స్వరూపం కోదు నువ్వు. మరి నువ్వు లెగవా? మరి మీరు లెగవరా ప్రియులారా? మీరున్న ప్రతి పరిస్థితిలో ఆయన లేవాలని కోరుకుంటున్నాడు. నేను అప్పుడప్పుడు అనుకున్నాను, శారా శరీరము మృతతుల్యం అయిపోయిందంట. పిల్లలను కనటానికి ఆనవాళ్ళు కూడా లేవు ఆమెకి. వారికి ఇది లేదు అనుకోవడానికి లేదు, కానీ దేవుడు లేపటానికి ఒక సమయాన్ని నీ కొరకు పెట్టాడు. అపవాది అనుకోవచ్చు, అపవాది మనస్తత్వం కలిగిన వారు అనుకోవచ్చు, అయిపోయింది రేడు పని, కానీ దేవుడు నిన్ను లేపగలిగిన వాడు ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువుని సమాధిలో పెట్టినప్పుడు కూడా ఆ 2 రోజులు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, రాజులు, అపవాది అందరూ అనుకున్నారు, ఏకేంద్ర యేసు ప్రభు పని, ఇంకా యేసు ప్రభు గోలపోయింది, యేసు ప్రభు పేడ వదిలింది మనకు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన లేచాడో, ఆయన లేచి అందరికి కనబడ్డాడో, అందరి నోళ్ళు మూతపడ్డాయి. హల్లెలూయా. ఎంతమంది ప్రభు మీతో మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ఎస్, మీరు మీ పరిస్థితుల్లో ఉండి లేవాలని ప్రభు ఈ పగటి కాల సమయంలో కోరుతున్నాడు. అందరూ నాతో పాటు చెప్పండి, నేను యేసులాగా తిరిగి లేస్తాను. ఆయన ఏ రీతిగా అయితే
మరణమును గెలిచి తిరిగి లేచాడో, రోగమును గెలిచి తిరిగి లేచాడో, అందరూ ఆయన పని అయిపోయింది అనుకున్నారు. కానీ 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. మీరు తిరిగి లేవాలి సార్. మీరు దారిద్రతలో, రోగాల్లో, శాపాల్లో ఉంటూ ప్రభు చిత్తం కానే కాదు. అలా ఉండాలనుకుంటే ప్రభు ఆ కల్వరి శిలువలో మరణించాల్సిన అవసరతే లేదు. ఇంకా మీరు పాపంలో ఉండవలసిన అవసరం లేదు. మీకు విడుదల దొరికింది, మీకు విమోచన దొరికింది. మీరు లేవవలసిన వారు ఉన్నారు. లేవటానికి ఒకే ఒక సూత్రం, సంపూర్ణంగా మీ జీవితంలో ప్రభు చేతకు అప్పగించుకోండి. తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. తగిన సమయం ముందు ప్రభు మిమ్మల్ని హెచ్చించువాడై ఉన్నాడు. తగిన సమయం ముందు ప్రభు మిమ్మల్ని లేపగలిగిన వాడై ఉన్నాడు. ఏ మనిషి అయితే మిమ్మల్ని చూసి తలదించుకొని వెళ్ళాడో అదే మనిషి అతనికి సెల్యూట్ చేయించగలటం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు జీవితం అందరూ వామ్మో చీపో అన్నారేమో. ఇప్పుడు ఎస్తేరుని చూడాలంటే అపాయింట్మెంట్ కావాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా మీ జీవితాన్ని చేయను గాక. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది తిరిగి లేవాలనుకుంటున్నారు? ఎంతమంది తిరిగి లేవాలనుకుంటున్నారు? నిజంగా మీకున్న, అయ్యా నేను నా పరిస్థితుల్లో నిజంగా తిరిగి లేవాలని మీరు అనుకుంటున్నారా? నిజంగా అయితే నిజంగా మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. సందేహం లేకుండా ప్రభు చేతికి అప్పగించండి. ఇంకొక మాట చెప్తాను, మీ జీవితంలో రాసి పెట్టుకోండి మాట. ప్రభు చేతికి అప్పగించుకున్న ఎవరిని ప్రభు అవమానపరచడు సార్. గాడ్ నెవర్ హ్యూమిలియేట్ హిస్ పీపుల్. దేవుడు ఎప్పుడు ఆయన ప్రజల్ని అవమానపరచడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అవమానపరిస్తే, మీరు అవమానపడితే ఆయన అవమానపడినట్టే. హల్లెలూయా. మీరు గణపరచబడితే ఎవరు గణపరచబడతారు? అందుకు నా మాట ఉండిద్ది, నన్ను గణపరచు వారిని నేను గణపరచను. మనం దేవుని గణపరచాలని ముందు మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణంగా మిమ్మల్ని మీరు ప్రభు చేతికి అప్పగించుకోండి. సంపూర్ణంగా మీ జీవితంలో ప్రభువుని నమ్మండి. ప్రభు మిమ్మల్ని లేపువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఆ రీతిగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నా స్థితిలో ఉండి నన్ను లేపయ్యా. నువ్వు ఏ రీతిగా అయితే తిరిగి లేచావో నేను లేవాలయ్యా. నేను నా స్థితిలో నుండి నువ్వు ఏ రీతికి అయితే మరణమును గెలిచి తిరిగి లేచావో ప్రభువా, నేను నా స్థితిలో ఉండి లేవాలయ్యా. లార్డ్, ఐ నీడ్స్ టు రేజ్ అప్ ఫ్రమ్ ఆల్ మై సర్కమ్స్టాన్సెస్. లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ. ప్రభువా, నేను నీకు సంపూర్ణంగా అప్పచెప్పుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రభు వాక్యం మీకు బయలుపరచబడింది సార్. మీరు ఇంకా మౌనంగా ఉండవలసిన వారు కాదు. ప్రభు మిమ్మల్ని అవమానపరిచేవాడు కాదు. ప్రభు మిమ్మల్ని లేపువాడు. ప్రభు మిమ్మల్ని హెచ్చించేవాడు. ప్రభు మిమ్మల్ని గణపరిచేవాడు. మీరు అవమానంలో, రోగంలో, నిందల్లో, బాధల్లో, పాపంలో, శాపంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉండవలసిన వారు కాదు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, పరిశుద్ధుడా, కృపాభరితుడా యేసయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ రీతిగా అయితే మీరు మరణము గెలిచి తిరిగి లేచారో, మేము మా యొక్క ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి మీరు తిరిగి లేవాలని కోరుకుంటున్నారయ్యా. మమ్మల్ని మేము మీ చేతికి సంపూర్ణంగా అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. మీరు ఏ రీతిగా అయితే తండ్రి చేతికి మిమ్మల్ని అప్పగించుకున్నారో, మేము కూడా మీ చేతికి మమ్మల్ని అంతగా సంపూర్ణంగా విధేయతగా అప్పచెప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. విత్తబడిన వాక్యమును దీవించండి అయ్యా. నీ ప్రజలు ఇరుకులో ఉండటం నిశ్చితం కాదు, రోగంలో ఉండటం నిశ్చితం కాదు, బాధల్లో ఉండటం నిశ్చితం కాదు. ఆ రీతిగా అయితే నువ్వు మరణించాల్సిన అవసరతే లేదయ్యా. ఇటు గ్రహింపును వీరందరికీ తెలియచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మడా, మీరే నీ ప్రజలతో మాట్లాడమని మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీతో మాట్లాడినట్టయితే 2 చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాట పాడుకుందాం. వసంత అక్క పాట